భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఐపీఎల్ ఉర్రూతలూగించింది. ఎక్కడ విన్నా, ఎక్కడ చూసినా ఐపీఎల్ అందరి నోటా ఇదే వినిపించింది. ఇక ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ క్రేజ్ అలా ఇలా లేదు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ను జియో హాట్‌స్టార్‌లోనే 50 కోట్లకు పైగా వ్యూవర్స్ చూశారంటే క్రేజ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత ఫ్యాన్స్ దసరా, దీపావళి అన్ని పండుగలను ఒకేసారన్నట్టుగా బిగ్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. 17 ఏళ్ల కల సాకారమైందంటూ బెంగళూరు నగరంలో టపాసుల మోత మోగింది. దీపావళి పండుగను మించి అభిమానులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంచుకొని నానా హంగామా చేశారు. రోడ్ల మీదే డాన్సులు వేశారు. ఇక 17 ఏళ్లుగా ఆర్సీబీతోనే ప్రయాణం కొనసాగించిన విరాట్ కోహ్లీ అభిమానుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. ఇదిలా ఉంటే ఐపీఎల్ మానియా ఏ రేంజ్లో ఉంది అనడానికి ఉదాహరణ ఓ సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రసవత్తర పోరు జరుగుతున్న క్రమంలో ఆర్సీబీ విజయానికి కొన్ని అడుగుల దూరంలో ఉండడం, ఆర్సీబీ 17 ఏళ్ల కల సాకారానికి ఇంకా కొన్ని క్షణాలు మాత్రమే ఉండడంతో ఓ పెళ్లి మండపంలోనే పెళ్లిని ఆపేశారు. పెళ్లి ముహూర్తాన్ని సైతం ఆపేసి వధూవరులు, అతిథులు అందరూ కలిసి మ్యాచ్ను లైవ్లో తిలకించారు. కేరింతలు కొట్టారు. ఆర్సీబీ గెలవాలని పెళ్లి మండపంలోనే ఆర్సీబీ అని అరిచారు. చివరి ఓవర్లో కోహ్లీ మోకాలిపై కూర్చున్న క్షణంలో కోహ్లీ అంటూ వెడ్డింగ్ హాల్ మొత్తం మారుమోగింది. ఆర్సీబీ గెలవాలని అందరూ కలిసి డాన్సులు వేశారు, సెలబ్రేట్ చేసుకున్నారు. దీంతో ఫంక్షన్ హాల్ కాస్త మైదానమయ్యింది. ఇక ఆర్సీబీ విజయాన్ని సెలబ్రేట్ చేసిన తర్వాత పెళ్లితంతు తిరిగి స్టార్ట్ అయ్యింది. వరుడు వధూ మెడలో తాళి కట్టాడు. అతిథులు విందును స్వీకరించి ఇంటికి బయలుదేరారు. చూశారు కదా, ఐపీఎల్లా మజాఖానా అన్నట్టుంది కదా. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీనిపై మరీ ఇంత పిచ్చా అని కొందరు నెటిజన్లు అంటుంటే ఐపీఎల్కి అంత క్రేజ్ ఉందిలే అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. మరోవైపు ఆర్సీబీ 17 ఏళ్ల నిరీక్షణ ఫలించడంతో బెంగళూరులో పండుగ వాతావరణం నెలకొంది.